దళపతి నియామకం ఇప్పుడిప్పుడే తెరపడేటట్టు లేదు. చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంటూ వస్తున్నది. ఇదిగో అదిగో అంటూ పార్టీ పెద్దలు కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. చివరకు ఈ నెల పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా నియామకం పూర్తయ్యేలా కనిపించడం లేదు. స్టేట్ చీఫ్ నియామకం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. గతంలో ఎవరైనా ఫైనల్ చేయాలన్న అంశంపై పార్టీ సతమతమైంది. కాగా తాజాగా ఉగ్రదాడి నేపథ్యంలోనే నియామకం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇప్పుడే అప్పుడే రేపు మాపు ఈ పండుగ ఆ పండుగ ఈ నెలాఖరు ఆ నెలాఖరు అని గత 5-6 నెలల నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎన్నో ఊహాగానాల పేర్లు ఈటలని కొంతమంది, బండి అని కొంతమంది, కిషన్ రెడ్డి అని కొంతమంది, అరవింద్ అని కొంతమంది, రఘునందన్ అని కొంతమంది, ఇట్లా ఊహాగానాలు పేర్లు రోజు రోజు కొట్టి తెర మీదకి వచ్చినాయి. బట్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడికి మరి నియామకానికి అయితే కొంత ఆలస్యం అయితే అయ్యే అవకాశం ఉందంట. తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉందంట. ఎందుకంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో టూరిస్టుల పైన టెర్రరిస్టులు దాడి చేస్తారో మరి ఆ టెర్రరిస్టులను హతం చేయాలన్నటువంటి కాన్సెప్ట్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా ఉన్నారు కాబట్టి సో ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకానికి ఆలస్యం అవుతూ ఉందట. సో ఇంకా నిలబట్టిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా 2 నెలలు పట్టిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏదేమైనా లోకల్ బాడీ ఎన్నికల ముందు మాత్రం ఓ వారం 15 రోజుల ముంగలైనా మరి అభ్యర్థుడి నియామకం ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఇదంతా కూడా కొత్త రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో తాత్కాలికంగా అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి డీలా పడ్డట్టు తెలుస్తోంది, బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక డీమ్డ్ పర్మిషన్ ఎట్లా వచ్చింది? మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ తర్వాత సర్కారు నివేదిక, ప్రైమరీ స్టడీలో తేలిన తప్పుల తడకలు, పూర్తిస్థాయి విచారణకు రెడీ అంట. మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా ఎలా వచ్చిందని ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ఆ యూనివర్సిటీపై నిత్యం కంప్లైంట్లు వస్తుండటంతో డీమ్డ్ హోదాపై ఎంక్వైరీ చేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టారు. కాలేజీ